ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకన్న గౌడు, మాది మోత మండలం అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు మంచిగానే ఉంది, కాకపోతే రైతులకు కొద్దిగా అసంతృప్తి ఉంది. ఏంటంటే రైతు బంధు మా అందరికి ఇవ్వలేదనేది ఒక అసంతృప్తి ఉంది. మొన్నటి వరకు మాకైతే పడ్డాయి, మాకు 3 ఎకరాలు ఉన్నది ల్యాండ్, మాకైతే రైతు బంధు పడ్డది. తర్వాత ఈ మన బియ్యానికి రుణమాఫీ మాకు అయింది. ఎంతవరకు అయింది సార్? నాకు ₹1,00,000 ఉంటే ₹1,00,000 రుణమాఫీ అయింది. మా ఫ్రెండ్స్కు 2 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ అయింది. ఏదో కొద్ది మందికి 2 లక్షలకు ఎక్కువ ఉన్న వాళ్ళకి కాలేదని అంటారు, కానీ మాకన్నా అయితే రుణమాఫీకి సంబంధించిన సమస్య అయితే ఏమీ లేదు, మాకైతే మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు సన్న బియ్యం వల్ల మంచి పిచ్చింగ్ అది సన్న బియ్యం వేయటం కూడా. తర్వాత ఇది సన్న బియ్యాన్ని మన సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం మాత్రం మంచిది అది. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు బంధుతోటి ఏమవుతుందంటే రైతు భరోసాతోటి ఆయన వ్యవసాయం చేయని ఆయనకు ఎక్కడనో ఉన్న ఆయనకు లబ్ధి పొందుతారు, కానీ బోనస్ అంటే వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడుతుంది. అదైతే నాకు చాలా కరెక్ట్, మంచి అది. అదిగాక ఈ రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం వేయటం వల్ల ఇదివరకు మా ఊళ్ళోనైతే సగం మంది కూడా తెచ్చుకోపోయేది. వాళ్ళు బయట ఒకవేళ తెచ్చుకున్నా కూడా బయట వాళ్ళకు 10 రూపాయలకు 8 రూపాయలకు అమ్మేది. ఇప్పుడు అందరు తెచ్చుకుంటారు, ఒక్కరిని కార్డు అడిగినా కూడా ఇవ్వట్లేదు, పక్క వాళ్ళకి ఇవ్వట్లేదు, అందరు తింటారు. అందరం ఇప్పుడు మేము కూడా నాకు 2-3 ఎకరాలు ఉన్నా కూడా మాకు కార్డు ఉంది, మేము కూడా అయ్యే బియ్యం తింటున్నాం. మాకు వెట్ ల్యాండ్ ఉందన్నమాట, మేము అయ్యే ఇప్పుడు రేషన్ బియ్యమే తింటున్నాం. ఈ 2 నెలల నుంచి తింటున్నాం మేము. అంతకుముందు మేము కూడా వేరే వాళ్ళకు ఇచ్చేది రేషన్ బియ్యం. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాలలో లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరుతుందంటారా? ఇప్పుడు 6 గ్యారెంటీలలో మన ఈ మధ్యనే ఇందిరమ్మ ఇండ్లు అంటారు, మా ఊళ్ళో ఒక 7 ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయి అట మిగతా ఇండ్లు కూడా. అయితే ఇండ్లు కొంచెం జనం ల్యాండ్ మనకు ల్యాండ్ ఉన్న వాళ్ళకు L1, L2, L3 అని చేసిరట, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇండ్లదైతే ఇప్పుడు చాలామంది వాంటెడ్గా ఉన్నారు. ఇండ్లు ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఇంకోటి ఏంటంటే మహిళలు గ్రామీణ ప్రాంతాలు ఉన్న మా గ్రామాలలో మహిళలు ఏమంటారు అంటే 2500 స్కీమ్ కోసం అడుగుతారు ఎక్కువ. 2500 స్కీమ్ ఉన్నది కదా, ఆ స్కీమ్ కోసం ఎక్కువ అడుగుతారు, ఎక్కువ వెయిట్ చేస్తారు. తర్వాత పెన్షన్స్, గ్రామాలలో పెన్షన్స్ రాక ఒక 10 ఏళ్ల నుంచి వికలాంగులు తర్వాత వితంతువులు చాలామంది ఉన్నారు. 10 సంవత్సరాలుగా పెన్షన్స్ కొత్త వాళ్ళకి ఇవ్వలే కేసీఆర్ గవర్నమెంట్లో. అయితే ఆ పెన్షన్స్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే టోటల్గానైతే మన రేవంత్ రెడ్డి గారి పాలన సక్సెస్ఫుల్గానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో కొంచెం దుబారా ఖర్చులు అయినాయి బాగా. అంటే ఈ మన కమ్యూనిటీలకు ఇవ్వటం, డబ్బులు ఖర్చు పెట్టడం, తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా కొంచెం ఫిక్స్డ్గానే, అంటే ఒక పద్ధతిగానే ఉన్నది. గ్రామాలలో మన అధికారులు కూడా పద్ధతిగానే మాట్లాడుతారు, పద్ధతిగానే పనులు కూడా చేస్తారు, పర్వాలేదు. ఇప్పుడు గతం మాత్రం చాలా అధ్వానంగా ఉండేది, అడిగే నాదుడు లేడు. పోయిన మన కేసీఆర్ పరిపాలనలో ఇక వన్ సైడ్ అనుకో రాత్రి వాళ్ళు ఒక్క పార్టీకి అనుకూలంగానే ఉండేది. కొంచెం అవినీతి, మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే అమ్ముకుర్రు అసలే. వాళ్ళు కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అమ్ముకుర్రు, పెద్ద గొడవలు కూడా చేసారు ఊళ్ళో జనం, సామాన్యులకు అందలే. ఇప్పుడు మొన్ననే ఇండ్ల స్కీమ్లో కూడా అందరూ మన గ్రామ సభలు, మామూలు గ్రామ సభలు పెట్టి పేదోళ్ళకే పెట్టిరు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి, భూములు ఉన్న వాళ్ళకి కాకుండా పేదవాళ్ళకే పెట్టిర్రు. గత పాలన కంటే ఈ పాలన బెస్ట్గా ఉంది, కానీ ఇంకా 6 గ్యారెంటీల్లో మిగతా గ్యారెంటీలు వస్తే బాగుండని అంటున్నారు. ముఖ్యంగా 2500 స్కీమ్ ఉన్నది మహిళలకు, గ్రామీణ మహిళలకు. ఆ స్కీమ్ కోసం ఎక్కువ మహిళలు ఎదురు చూస్తారు. పెన్షన్స్, ఈ రెండింటి కోసం, పెన్షన్ తర్వాత కొత్తగా రావాల్సిన పెన్షన్స్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు.
పెన్షన్ పెంపు అలాగే మరి కొత్త పెన్షన్లు. కొత్త పెన్షన్స్, పెంచిన పెన్షన్స్ కోసం, తర్వాత ఈ 2500 స్కీమ్కు ఎక్కువ మంది ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ మూడింటి కోసం జనం బాగా ఎదురు చూస్తారు గ్రామాలల్లో. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మంచిగా